హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు నర్సరీ మేళా లాస్ట్ డే అండి. లాస్ట్ డే మేళా ఎలా ఉంటుంది అది చూడటానికి వచ్చాను. యాక్చువల్గా లాస్ట్ డే చాలా వరకు మనకి డిస్కౌంట్స్ ఇస్తారండి. పర్సంటేజ్లు అంటే 10%, 20%, 50% వరకు డిస్కౌంట్స్ ఇస్తారు. ఏ స్టాల్స్ వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తారు అనేది చూద్దామనేసి ఒక వీడియో చేద్దామనేసి ఈరోజు వచ్చానండి. ఇది తెలుసుకోవటం ద్వారా నెక్స్ట్ నర్సరీ మేళ మళ్ళీ 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనకు ఈ టైంలో అంటే లాస్ట్ డే వెళ్ళటము యూజ్ఫుల్లా కాదా అనేది కూడా మనకు తెలుస్తుంది. స్నేహ నర్సరీకి ఫస్ట్ వెళ్ళానండి. ఇందులో మనకి నారు బాగా దొరుకుతుంది. మనకి కూరగాయలకు సంబంధించిన నారు, ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించినవి అవన్నీ కూడా చిన్న చిన్నగా అంటే చిన్న చిన్నవి శాప్లింగ్స్ అనేటివి మనకు దొరుకుతాయి. ఇంకా డాలియాలు, ఇంకా జినియాస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఆకుకూరలు అంటే పచ్చిమిర్చి, వంకాయ, టమోటా నారు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. ఈరోజు లాస్ట్ డే మనకి ఫస్ట్ డేలో సగం రేట్స్ ఈరోజు ఇచ్చారండి. అది కూడా నేను ఇప్పుడు 12 ఆ టైంలో ఉన్నాను. ఇంకా 3 గంటలకి ఆ టైంలో చూడాలండి. మొత్తం అంతా కూడా ఇంకా మీకంటే ఇంకా 5 రూపీస్కి ఇంకా 10 రూపీస్కే కూడా వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ డే 50 రూపీస్కి అమ్మినవి లాస్ట్ ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఏ రేట్ కంటే ఆ రేట్కి ఇచ్చేస్తారు. కాకపోతే ఫిల్టర్ అయిపోయి ఉంటాయి. కాకపోతే లాస్ట్ డే కూడా అండి వెజిటబుల్ నారు కానీ ఈ ఫ్లవర్ నారు కానీ బాగానే ఉంది. ఎందుకంటే ఇవి ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఫస్ట్ డే తెచ్చినవి లాస్ట్ రోజు వరకు ఉండవు. ఇవి స్టాక్ ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటాయి కాబట్టి నిండుగానే ఉంది ఈ స్టాల్లో అండి. వీటన్నింటి మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారంటండి లాస్ట్ డే. మనము ఎన్ని కొనుక్కోగా ఈ 10% డిస్కౌంట్స్లో వాళ్ళు మిగిలినవన్నీ కూడా హోల్సేల్ షాప్స్ ఉంటాయి మనకు హైదరాబాద్లో. వాళ్ళు ఇలా ట్రక్కుల్లో వచ్చి తీసేసుకొని వెళ్ళిపోతారు. మిగిలిపోయినవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయండి. వాళ్ళకి ఎంత డిస్కౌంట్ ఇస్తారో తెలీదు. ఇగోండి మిగిలిపోయినవన్నీ వాళ్ళకి వేసేస్తున్నారు. వీళ్ళంతా హర్యానా నుంచి అట్లా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఇప్పుడు లాస్ట్ డే డిస్కౌంట్లు ఇచ్చేస్తారు. ఇంకా మిగిలిపోయినవి ఇలా ట్రక్కుల్లో హోల్సేల్ షాపులకి వెళ్ళిపోతుంటాయి. లాస్ట్ డే చాలామంది వస్తారండి పర్చేజ్ చేయడానికి. చూడండి ఎంతమంది వస్తారు, చాలామంది వస్తారు లాస్ట్ డే. గార్డెన్ గ్లోరీ అండి, చూసారా? ఆర్గానిక్ రెడీ టు యూజ్ పాటింగ్ మిక్స్. టుడే 50% డిస్కౌంటా? ఓకే, 50% డిస్కౌంట్ అండి. అంటే ఈ మెటీరియల్స్ అన్ని ఏవి తీసుకున్నా 50% డిస్కౌంటా? దీని మీదేనా? ఎందుకు ఇది ఒక్కటి మాత్రం ఇస్తున్నారు? ఓకే, 50% డిస్కౌంట్ అంటే అండి దీని మీద. ఇలా తీసుకోవచ్చు లాస్ట్ డే వస్తే. చూడండి లాస్ట్ డే కూడా మొక్కలు చాలానే ఉన్నాయండి. లాస్ట్ డే ఫిల్టర్ అయిపోయి ఉంటాయి, అన్నీ అయిపోయి ఉంటాయి అనేసి అనుకుంటాం కదా, కానీ ఉన్నాయి చూడండి, ఫుల్ ఉన్నాయి. అంటే ఏ రోజుకి ఆ రోజు మొక్కలు వస్తూ ఉంటాయి అనుకుంటా. చాలా ఉన్నాయి మొక్కలు. ఇది బృందావన్ గార్డెన్స్ వాళ్ళది. వాటిని మట్టిలో కిందికి ఇలా పెట్టాలంట. ఇక్కడ నుంచి వస్తాయి. ఎంత అండి కాస్ట్? కాస్ట్ 300. लास्ट डे का रेट ये वाला 700 करके देगा. ये इतना बड़ा वाला नहीं चाहिए, बस ये वाला इंडोर में चल जाता है. हाँ, इंडोर में चल जाता है. ये नेगेटिव एनर्जी हटाने के लिए रखता है ना हम लोग. ओके, हाँ, नेगेटिव एनर्जी हटाने के लिए ये वाला. ये मेडिसिनल प्लांट भी है. कितने बैंक वाले? स्टिफिनिया. ये प्लांट का ये लीफ है ना? जी, लीफ. ये इसका आ रहा है, देखिए यहाँ से. ओके, लीफ आ रहा है. ये देखिए लीफ आ रहा है, देखिए. వీటిని స్టిఫానియా రూట్ అన్న అంటారు. ఆ బల్బుల్లాగా ఉన్నాయి చూడండి, కందగడ్డల్లాగా. వీటి ఆకులు ఈ రకంగా వస్తాయి నాటిన తర్వాత. వీటిని ఫస్ట్ డే అయితే నాకు 500 నుంచి 1000, 2000 అంటే ఆ గడ్డ సైజుని బట్టి అండి అలా అమ్మారు. ఇంకా లాస్ట్ డే 300 చెప్పారు దీన్ని. అంటే 11 గంటలు ఆ టైంలో వెళ్తే 300 చెప్పారండి. లాస్ట్కి నేను 3 గంటలు మధ్యాహ్నం ఇంకా సాయంత్రం 3 గంటలు ఆ టైంలో 100 కూడా అమ్మేస్తున్నారనమాట. నేను ఇంకా ఇది లాస్ట్లో 100 రూపీస్ పెట్టి తీసుకున్నానండి. ఈ మొక్కను చూసారండి, ఇది ఫస్ట్ డే 1200కి అమ్మారంట. ఇప్పుడు అంటే లాస్ట్ డే 500కి ఇస్తున్నారు. ఇది ఇంకా చూడాలి, ఈవినింగ్ అయితే ఉండవు, బహుశా 1-2 ప్లాంట్సే ఉన్నాయి, అట్లా అయిపోతాయి. ఇంకా ఎంతకి ఇస్తారా అనేది చూడాలి. ఉన్నవి అయిపోతే చెప్పలేము. అడీనియమ్స్ అండి, అడీనియమ్స్ సీడ్స్
సీడ్స్ వీటికే తగిలించి పెడుతున్నారు. ఒకే మొక్కకి 3 కలర్స్ వస్తాయంటండి, రెడ్, వైట్, ఇంకో కలర్ ఏది ఉంది, రెడ్, వైట్, ఇంకోటి ఏదండి, రెడ్, వైట్ ఉంది. వేరే కలర్ ఓకే 3 కలర్స్, అది కూడా రెడ్. లేదు, అది పువ్వు విచ్చుకున్నాక తెలుస్తుందా? సీడ్స్ 50 రూపాయలు లెక్కన అమ్ముతున్నారు. ఈ సీడ్స్ వేయటం ద్వారా 100 రూపీస్, ఇవి 100 రూపీస్ ఉన్నాయి సీడ్స్. ఇవి వేయటం ద్వారా ఈ మొక్క వస్తుంది అంటున్నారు. చెప్పరా కొద్దిగా వీటి గురించి? ఎందుకంటే ఎలకలు అనేటివి గార్డెన్లో చాలా బాధ పెడుతుంటాయండి. ఇంకా టర్మైట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ కాక్రోచెస్, ఈ బొద్దింకలు, బల్లులు, ఇవి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలా మంది. వీటిని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ చాలా మెడిసిన్స్ ఏదో ఉన్నట్లున్నాయి. ఒకసారి వీటి గురించి అడుగుదామండి. ఏమండి వీటి గురించి చెప్పరా? మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మ్యామ్. పని చేయకపోతే మాత్రం ప్రతి ఒక్క దానిపైన మేడం నా నంబర్ ఉంటుంది, నా షాప్ అడ్రస్ ఉంటుంది. ఇది నా ఓన్ మ్యానుఫ్యాక్చర్ మ్యామ్. నా పేరు రమణి మ్యామ్. మీకు ఎప్పుడు కావాలన్నా కాల్ చేసినా, పెస్ట్ కంట్రోల్ కావాలంటే పెస్ట్ కంట్రోల్ చేస్తాను. హర్బల్ ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇది కాక్రోచ్ కి మ్యామ్, ఇప్పుడు మీకు చూపించింది. ఇది కూడా దోమలకి, మస్కిటోస్, లెమన్ గ్రాస్ ఐడియా ఉంది కదా? లెమన్ గ్రాస్ తెలుసు. లెమన్ గ్రాస్ తో వాటితో తయారు చేస్తాం. ఇదేంటంటే మనకి చెట్ల ప్రోగ్రామ్. మనకి ఏంటంటే హర్బల్ ఉంటుంది, మనకి నాన్ పాయిజన్ మెడిసిన్. స్మెల్ చూసినా కూడా ఏం కాదు. పిల్లలకు కూడా ఏం ప్రాబ్లం కాదు మ్యామ్. ఇట్లా మనం చేతిలో ముట్టుకున్నా కూడా ఏం కాదు. ఇది ఒక్కసారి కాయిల్ అంటే పెడితే 3 days వరకు దోమలు అనేది ఉండదు. దోమలకి, ఫుడ్ పైన వచ్చే ఫ్లైస్ కి అండ్ బాత్రూమ్ లో వచ్చే ఫ్లైస్ కి కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మ్యామ్. మాకు ఇక్కడైతే పబ్లిక్ మాత్రం ఎక్సలెంట్. పాత లెమన్ గ్రాస్ తో తయారైంది కదా, ఓపెన్ చేస్తే కూడా చాలా మంచి వాసన వస్తుందండి. లెమన్ గ్రాస్ స్మెల్ ప్రతి ఒక్కటి మేడం. మీకు లెమన్ గ్రాస్ అట్లాంటి హర్బల్ ఉంటుంది. మీకు ఏదైనా చూడండి హర్బలే ఉంటుంది. బెడ్ బాక్స్ కి కూడా మ్యామ్ మీరు ఒక్కసారి స్ప్రే చేస్తే 200-150 ఉన్నాయి మ్యామ్. మీ మినిమం ఉంటుంది. 1 year వరకు మీకు పని చేయకపోయినా కూడా వచ్చినా కూడా, ఒకవేళ కాక్రోచ్ పెట్టినా కూడా మీకు డబల్ అమౌంట్ ఇస్తా. ఎందుకంటే అంత గ్యారెంటీ. యూజ్ చేస్తేనే ప్రోడక్ట్ వాల్యూ తెలుస్తుంది కదా. టర్మైట్స్ కి, బెడ్ బగ్స్ కి, లిజర్డ్స్ కి, ఇలా అన్నిటికీ ఉన్నాయండి. ఇదిగోండి, నేనైతే ఎలకలది తీసుకుంటున్నాను. నాకు ఎలకలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి గార్డెన్లో, అంటే కింద నేల మీద ఉన్న వాటికి. సో అది తీసుకుందాము. ఇది లెమన్ గ్రాస్తో తయారైంది కదా, దోమలు కంట్రోల్ చేయడానికి. ఇవి 2 తీసుకుంటాను నేను. ప్యూర్ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్, అవుట్డోర్ అంటే బాల్కనీల్లో పెట్టుకునే మొక్కలు. రకరకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. అన్ని స్టాల్స్లో ఎలా అంటే స్టెప్ వైజ్ పెట్టినారు. చాలా బాగున్నాయి. రకరకాల ఆకుల్లో ఉన్నాయి. రెడ్, గ్రీన్, షేడ్ కలర్స్. ముఖ్యంగా ప్రతి ఒక్కటి 2-3 కలర్స్ మిక్స్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా. ఎంత పెద్ద స్టాల్ ఇది. నేను ఫస్ట్ వచ్చిన రోజు మిస్ అయినట్లు ఉన్న దీన్ని వీడియో తీయటం. చాలా బాగుంది స్టాల్. క్యాక్టస్లు ఉన్నాయి, విత్ ఫ్లవర్స్తో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈరోజు ఏమైనా ఆఫర్లు ఇస్తారేమో అడిగి చూడాలి. వీటికి డిస్కౌంట్లో ఆఫర్లు ఉన్నాయా? పార్ట్స్ కూడా బాగున్నాయి, అందంగా ఉన్నాయి పార్ట్స్ కూడా. చిన్నవండి పింగానివన్నీ చాలా కాస్ట్ ఉంటాయి. చిన్నవన్నీ 250, కానీ చాలా అందంగా ఉంటాయి. ఎంత నైస్గా ఉన్నాయి చూడండి. మధ్యతరగతి కుటుంబాలన్నీ వీటినంతా భరించలేం ఈ పార్ట్స్ని. ఇవి ఎంత ఉంటాయి? చిన్న అడుగుతామే. అబ్బా 200 చూసారా? చిన్నది సంజయ్ నర్సరీ అంట. ఎక్కడుంది ఇది? ఆన్లైన్లో కూడా కొనొచ్చు అంటున్నారు. చిన్నది 200 చెప్తున్నారు. ఏదో 20, 30, 40, 50 అంటే తీసుకోవచ్చు, కానీ 200 పెట్టి మొక్కలు. ఇప్పుడు రేట్స్ ఉన్నాయి. 200 ఉన్నాయి. చిన్నవి ఉన్నాయి చూసారా? 200లో ఉన్నాయి. అంటే అదే రేటా? వీటి మీద ఉన్న రేట్లేనా ఇవి? ఇంకా వేరే తగ్గిస్తున్నారండి ఈరోజు? చూడండి ఎంత బాగున్నాయి అవి. పాటు ఇవి మనకు మీషోలో చూపిస్తుంది. కాస్ట్ ఎంత ఉంటాయో, ఖరీదు ఎక్కువే ఉంటాయి. 900 అట్లా ఉన్నాయండి ఇవి. 900 ఉన్నాయి.
చూడండి ఈ మొక్కలన్నీ కూడా 10% డిస్కౌంట్ ఉన్నాయండి లాస్ట్ డే. చాలా అందంగా ఉన్నాయి చూసారా. అంటే ఇంకా మొక్కలు కొనాలి, ఇంకా రేట్ ఎంతైనా పర్వాలే అనుకున్న వాళ్ళు కొనేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇలాంటి మొక్కలన్నీ కూడా 1 లేదా 2 మొక్కలే కొంటాం కదా ఇండోర్లో. చూడండి ఇది చూసారా, అల్లిండారు 900. ఇది ఇండోర్ ప్లాంట్సా భయ్యా? ఏ ఇండోర్ ప్లాంట్సా అవుట్డోరా? ఓకే, ఉంటాయా ఇండోర్లో? సంజయ్ నర్సరీ డెలివరింగ్ క్వాలిటీ ప్లాంట్స్, ఆల్ ద ఇండోర్ ప్లాంట్స్ అవైలబుల్. వీళ్ళు ఎక్కడి నుంచి, పూణే నుంచి వచ్చారండి వీళ్ళు. చాలా అందమైన ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఏముండేటట్టుంటే చాలు తీసుకోవచ్చు. మీ కార్డు ఇవ్వరా? हैदराबाद में प्रिंट कराए हो? पुणे से प्रिंट स्टिकर यहाँ पे भी सेम लोगो का है. పూణే నుంచి వచ్చింది, పూణే వాళ్ళది సంజయ్ నర్సరీస్. ఇక్కడైతే జడ అల్లినట్లు ఉంది. ఇది వచ్చేసి మనకు చెట్టు మనకు పెద్దవి దొరుకుతాయి. ఒక్కొక్క చెట్టు 10,000 దీని స్టార్టింగ్ 10,000 ఉంటాయి. 3 అల్లికలతో 4 అల్లికలతో ఉంటుంది. అవునవును. ఇది మీరు చూస్తే చెట్టు వచ్చి 10 ఫీట్ల హైట్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే చిన్నగా ఇచ్చారు. ఈ ద్వార్ వెరైటీస్ ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఇది చూడడానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీంతో పాటు నేను దేంట్లో మ్యాచ్ చేసిన ఈ చెట్టు చూసారు కదా, దీంట్లో పాటు ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఈ పాట్లో ఉంది, ఈ పాటే షేప్ ఇలా ఉంది కదా, సో దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అవును, రైట్. ఆరెల్స్ ఈ పాట్ చూడండి, ఈ పాట్ మీకు చూడడానికి కొంచెం ఫ్యాన్సీగా ఉంది. దీన్ని మీరు టీవీ పక్కన కానీ ఆ యూనిట్స్లో బాగుంటుంది అనమాట. కానీ ఇది కొంచెం బుషిగా ఉంటే ఇంకా బాగుంటుంది. సో చూసుకొని తీసుకోవడం. ఓకే. సో స్పెసిఫిక్ పాట్ ఏది బాగుంటుంది దాని బేస్ మీద మీరు డిసిషన్ తీసుకుంటే. మీరు ఇందాక ఇది తీశారు, ఇది నేను తీసుకున్నాను ఇందాక. చాలా డిఫరెంట్, అది ఇంగ్లీష్ కలర్ లాగా చాలా ఇది కొంచెం డిఫరెంట్ రోజ్ గోల్డ్ కలర్ టెక్స్చర్ కాబట్టి మీకు ప్లాంట్ కొత్తగా ఉంటుంది అండ్ కామన్ గా దొరకవు ఇవి. అంటే మీరు చూసిన అన్ని కూడా సెరామిక్ ఉండి పోర్సిలిన్ పాట్స్ అన్నమాట, కొంచెం స్పెసిఫిక్ గా బాగుంటాయి. పాట్ లోనే పెట్టి వచ్చేసాయి ఆల్రెడీ, వాటిల్లోనే పెట్టేసుకొని వచ్చాయి. మనకి చాలా బాగుంటాయి, పెరుగుతుంటాయి ఇవి. అంటే ఇంతే ఉంటాయి, ఇంకా పెరిగి ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంతే ఉంటాయా? పెరగడం ఏంటి అంటే మీరు భూమిలో పాట్ మార్చాలి, సైజ్ పెరగాలి. ఆల్మోస్ట్ మీకు ఒక ఇయర్ టైం పడుతుంది అన్నమాట. ఇవి మనకి ఏం చేయాలి? వీటి మెయింటెనెన్స్ ఏంటి? లైట్ గా వాటర్ వేసుకుంటే చాలు, స్ప్రే స్ప్రే చేసుకుంటుంటే చాలా. ఇది చుట్టూ అంతా ఇంకా ఇది ఏదో ఆర్టిఫిషియల్ గా ప్లాస్టిక్ పెట్టారు కానీ ఒరిజినల్ అయితే చాలా 3 ఉంటాయి. 3 ఉన్నాయి. చాలా ట్రంక్ ఏజ్ కి మీకు వాల్యూ అన్నమాట. ఏజ్ అంత ఏజ్ రావడానికి మీరు కడుతుంది రేట్ ఆ ట్రంక్ ఏజ్ కి, చెట్టుకు కాదు. చెట్టు మీకు 10 రూపాయలు కూడా వస్తుంది, కానీ ఆ ట్రంక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 సంవత్సరాలు పెంచి ఉంటేనే ఆ ట్రంక్ వస్తుంది. సో అది ఆ రేటు మనం ఇవ్వచ్చు అంటున్నారు. అర్థమైంది నాకు. సో మీరు పెట్టేది ట్రంక్ అండ్ ఈరోజు నర్సరీ మేళాలో నాకు అర్థమైంది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్స్ అనేటివి హైదరాబాద్ స్టాల్స్, అంటే హైదరాబాద్ లోకల్ వాళ్ళు పెట్టిన స్టాల్స్లో పెద్దగా డిస్కౌంట్స్ లేదండి. ఇంకా మిగిలిపోయినవి ఏదైనా ఉంటే కొద్దిగా 10% అలా తగ్గిస్తున్నారు. అలా కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ అనేవాళ్ళు ఉంటారు కదా, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇది పూణే నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా డార్జిలింగ్ వాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా డిస్కౌంట్స్, అంటే ఇవి మళ్ళీ మోసుకొని పోలేరు. సో బాగా ఎక్కువగా డిస్కౌంట్స్ ఇస్తున్నారు. 10 నుంచి డిస్కౌంట్స్ ఇవ్వటం మొదలు పెట్టారని నేను వెళ్ళింది 10-11 ఆ టైం కాబట్టి నేను అప్పుడు బాగా గమనించాను. ఇంకా 3 టైం నుంచి ఇంకా క్లోజ్ చేసేస్తున్నారండి. ఆ టైంలో ఇంకా నర్సరీ వాళ్ళు, హైదరాబాద్లో ఉండే నర్సరీ వాళ్ళు వచ్చి వీటిని ఎంత తక్కువకు తీసుకెళ్తున్నారంటే, అంటే 500-1000 ఉన్న మొక్కల్ని 150 ఆ రేటు ప్రకారం వాళ్ళు మొత్తం మిగిలిపోయినవన్నీ కూడా తీసుకొని కార్లలో అట్లా వెహికల్స్లో పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో మనం అడిగితే మనకు కూడా అదే రేటుకు ఇచ్చే అవకాశం ఉంది, మనము చూసుకొని తీసుకోవాలి. హైదరాబాద్ స్టాల్సా వీళ్ళు
వీళ్ళు బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళ పూణే నుంచి డార్జిలింగ్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర అయితే తక్కువ రేటుకి వస్తున్నాయి. చూసారా ఈ స్టాల్ పూణే వాళ్ళు ఇంకా ప్లాంట్స్ లేవు, ఫిల్టర్ అయిపోయినవి అన్నీ లేకుండా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఫస్ట్ డే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అన్ని ప్లాంట్స్ ఈ లాస్ట్ డే కూడా ఉన్నాయి. అవి చూసి తీసుకుంటే మనకి మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా బార్గెన్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండి అంటే ఒకరుగా కాకుండా 2, 3 లేదా 4, 5 మంది అలా గ్రూప్గా వచ్చి మనం తీసుకోగలిగితే, ఎక్కువ ప్లాంట్స్ తీసుకోగలిగితే మీరు ఎంత రేటు చెప్తే ఆ రేటుకి ఇచ్చేస్తున్నారండి. ఈ స్టాల్లో నేను గమనించింది, నేను 2 మొక్కల్ని 2 తెచ్చుకున్నానండి. వాటిని చాలా తక్కువకే తెచ్చుకున్నాం. అంటే ఇంకా చాలామంది కలిసి తీసుకున్నాం కాబట్టి చాలా తక్కువకు ఈ నర్సరీ వాళ్ళకి ఇచ్చిన రేట్లకే నేను అక్కడ నిలబడి వాళ్ళ స్టాల్స్లో అంటే నర్సరీ వాళ్ళకి ఏ రేటుకి ఇస్తున్నారో చూసి అదే రేటు ప్రకారం నేను తీసుకున్నాను. ఇంకా పాట్స్ కూడా అండి అసలు ఒక్కొక్కటి చూసారా ఎంతెంత కాస్ట్ ఉన్నాయో. ఇవి 250, 300, 500 ఉండే 500 పార్ట్ని 150కి ఆ లెక్క ప్రకారం నేను తెచ్చుకున్నాను. లాస్ట్ డే ఫిల్టర్ అయిపోయి ఉంటాయి, ఇంకా ఏమీ మిగలవు, ఎవరు రారు కూడా ఈరోజు అనుకొని నేను వెళ్ళాను. కానీ అక్కడ రష్ని చూసిన తర్వాత నేను షాక్ అయిపోయానండి. చాలామంది చూసారా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఖరీదుకే తీసుకున్నారు. ఈ డార్జిలింగ్ వాళ్ళ స్టాల్స్ ఉన్నాయి కదండి, వాళ్ళ స్టాల్స్లో చాలా తక్కువ తీసుకున్నారు. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా వరకు వీళ్ళు తీసుకొని బరువులు మోసుకోవటం ఎందుకనేసి తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి గార్డెన్ మేళాలో, నర్సరీ మేళాలో లాస్ట్ రోజు వెళ్ళటం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి స్టాల్స్లో తక్కువకు వస్తాయి, ఏ స్టాల్స్లో క్యాజువల్గా మామూలు 10% వస్తాయి అనేది నేను చూపించాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.